హాయ్ ఫ్రెండ్స్, నేను హరివోలు భోజు. చాలా రోజులైంది. ఈరోజు పొద్దుగాల ముచ్చట ఏంటి అని అంటే డబ్బు, బంధాలు, మనుషులు. చాలా వరకు ఇప్పుడున్న జంజీ కానీ ఎవరికైనా సరే ఏదేమైనా సరే డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉంది. కావాల్సిందే బతకడానికి. మరి సేమ్ ఓన్లీ డబ్బు ఒక్కటే ఉండేసి బంధాలు, బంధుత్వాలు, మనుషులు లేకుండా ఉంటే నీకు నెలకు ₹1,00,000 చేసిన, సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించిన, 10 కోట్ల ఆస్తున్నా నువ్వు పని చేసి వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి నిన్ను పలకరించే దిక్కు లేదు అని అంటే నువ్వు ఎంత సంపాదించినా వేస్ట్. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే కనీసం ఒక నెల రోజుల నుంచి 6 నెలలు ఆ మనిషి ఒంటరిగా బాగా డబ్బు సంపాదిస్తూ చేసే పని ఎంజాయ్ చేస్తున్నా ఇంటికి వచ్చేటప్పటికి ఒక తోడు లేకుండా ఉండేటప్పటికి ఎంత మానసిక క్షోభ అనుభవిస్తాడో అయితే నెల లేదు 6 నెలలు లేదు సంవత్సరం ఉన్నాక అప్పుడు అర్థమవుతుంది. సో బంధాలు, బంధుత్వాలు అది ఇంట్లో అమ్మ నాన్నైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, లేదు ఆఖరికి తోడుగా భార్య ఆర్ భర్త ఏమి లేకపోతే లాస్ట్కు కుక్క పిల్ల అయినా సరే ఒక తోడు అనేది ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడానికి, అఫెక్షన్ చూపించడానికి కావాలి. మనుషుల మీద ఇష్టం లేని వాళ్ళు కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటారు. బట్ అదైనా సరే ఒక తోడు, ఒక లవ్ అండ్ అఫెక్షన్ చూపించుకోవడానికి. ఇక్కడ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. 2 డాక్టర్లు ఉన్నారు. వాళ్ళకు కూతురు ఉంది. ఆ కూతురు ఇంటర్మీడియట్ ఆర్ 10th చదువుతుంది. హాస్టల్ వేశారు. డబ్బు ఒక్కటి ఉంటే చాలు, ప్రొఫెషనల్గా సంపాదిస్తే చాలు, సెటిల్ అయితే చాలు అనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. 2 డాక్టర్లు భార్యాభర్తలు, చెరొక ఇల్లు ఉంది, ఇండిపెండెంట్ హౌస్. ఇంకా అది కాకుండా చాలా ఆస్తులు ఉన్నాయి. సపోజ్ అనుకుందాం చెరొక 20 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఉండేది కూడా సొంత ఇల్లు. భార్య భర్త ఇద్దరికీ పొసగడం లేదు, డబ్బు ఉంది. ఇద్దరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. అదే ప్రాసెస్లో ఉన్నారు. ఒకరితో ఒకరు ఎవరు మాట్లాడరు. ఇద్దరికి చెరో క్లినిక్ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, డబ్బు ఉన్నంత మాత్రాన సుఖంగా ఉన్నట్ట? ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు డాక్టర్లే అయినా సరే తనకు ఆ అమ్మా నాన్నలు కలిసి ఉండలేని పరిస్థితి, అమ్మా నాన్నలతో పాటు కలిసి ఉంచుకోలేని పరిస్థితి. ఇది అమ్మాయి పరిస్థితి. రెండో విషయం, ఇది సోషల్ మీడియాలో వచ్చింది. ఆ అబ్బాయికి అప్రాక్సిమేట్ 50 నుంచి 60 లక్షల ప్యాకేజీ, నెలకు 1,50,000 వరకు ఉంటుంది. పెళ్ళయింది, భార్య కన్సీవ్ అయింది, పాపో బాబు పుట్టారు. 12 నుంచి 14 గంటలు మినిమం ఆఫీస్లో పని చేయించుకుంటారంట అతనితో. డెలివరీ అయిన తర్వాత తన భార్యతో హాస్పిటల్లో ఉండలేని పరిస్థితి, వీకెండ్లో కూడా పని చేయించుకుంటున్నారు అని ఆయన కంప్లైంట్. భార్య వచ్చేసి తన డెలివరీ అయినా నా భర్త నాతో పాటు లేడు అని చెప్పేసి హార్డ్లీ 1 వీక్ ఆర్ 10 days అవుతుంది, లేదు 1 month అవుతుంది, తన భర్తకు డైవర్స్ ఇద్దామనే ఆలోచనలో ఉంది. సో ఇప్పుడు చూడండి, ఎంత డబ్బు సంపాదించినా తన అనుకునే మనుషులకు టైం ఇవ్వలేకపోతే ఎవరైనా అంతే. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటి అని అంటే ఒక ఆమె అమ్మా నాన్నలు ఉన్నారు, డబ్బు 100 కోట్ల ఆస్తి వరకు ఉంటుంది, 3-4 బిజినెస్లు ఉన్నాయి. పెళ్ళయింది కానీ ఏదో కారణాల వల్ల డైవర్స్ తీసుకొని ఉంది. అమ్మ నాన్నలతో కలిసి ఉండేది. అమ్మ నాన్నలు ఉన్నారు కదా అని ఆమె తన జీవితం గురించి కానీ ఇంకా దేని గురించి పట్టించుకోలేదు. ఒకానొక టైంకి ముందు తల్లి చనిపోయింది రకరకాల ఆరోగ్య కారణాల వల్ల. దాని తర్వాత చాలా రోజులు బాధపడుతూ తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఆమె ఒక్కతే ఉంటుంది. ఎల్యూజినేషన్ లాగా చనిపోయిన అమ్మ నాన్న ఇంట్లో కనపడుతున్నారు అని అనుకునే మనస్తత్వం ఆమెది. ఎక్కడికి బయటికి రాదు, బయటకు తిరగాలని ఇంట్రెస్ట్ లేదు. జీవితం అంటే ఆమెకు ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు చెప్పండి, ఎంత డబ్బున్నా రోజు కాదు సంవత్సరాలు తిని కూర్చొని జీవితాన్ని అనుభవిద్దాం అనుకున్న ఆ మనిషికి బతుకు పట్ల ఆశ, ఆసక్తి ఏం లేకపోతే ఓన్లీ డబ్బు ఉంటే మాత్రం ఏం చేసుకోగలుగుతాం. ఇది ఆమె చెప్పిన ఒక ఎగ్జాంపుల్. సో జీవితం అంటే ఏంటి, మీరు ఎలా బతకాలనుకుంటున్నారో, డబ్బు సంపాదించాలి కరెక్టే. ఆ డబ్బు సంపాదించే క్రమంలో మీరు ఏం పోగొట్టుకుంటారు, ఏం దగ్గరికి తీసుకోగలుగుతారు, ఇది ఆలోచించుకోండి. ఇక్కడ నేను డబ్బుకు అగెనెస్ట్గా ఏం చెప్పట్లేదు. లాస్ట్ విషయం, పెళ్ళి, భార్యాభర్తలు లవర్స్. ఇప్పుడు అమ్మాయి ఎవరైనా సరే అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అంటేనే లవ్ చేస్తుంది ఫస్ట్. 2, ఆ లవ్ చేసే విషయంలో కానీ పెళ్లి చేసుకునే విషయంలో కానీ అబ్బాయి జాబ్ చేయాలి. ఫర్ ద సేమ్ ఆ అమ్మాయికి టైం లేదు, ఓన్లీ అబ్బాయి డబ్బు సంపాదనలోనే ఉన్నాడు, పొద్దున వెళ్ళి రాత్రికి పోతాడు అని అంటే ఎంత సంపాదిస్తున్నా, అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, అబ్బాయి ఎంత అందంగా ఉన్నా టైం ఇవ్వకపోతే ఆ అమ్మాయి వేరే అతనితో అఫైర్ పెట్టుకుంటుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ సో మచ్.